శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ చూస్తున్నాను, సిఎంఏ చేశాను. ఈ ఆది ఆస్ట్రాలజీ నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు మనం దేవగురు అయినటువంటి బృహస్పతి గారు ఆయన వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి మారాడు. అంటే మే 15వ తారీఖు నుంచి కూడా ఆయన మిథున రాశిలోకి వచ్చేసాడు. మిథున రాశిలోకి రావడం వలన 12 రాశుల వారి మీద కూడా గురు ప్రభావం చాలా ఉంటుంది. అంటే వచ్చే సంవత్సరం జూన్ 1వ తారీఖు వరకు కూడా ఆయన మిథున రాశిలో ఉండడం వలన 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక 6 రాశుల వారికి మాత్రము ఒక అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా వృషభ రాశి, కర్కాటక రాశి, ధనుర్రాశి, అలాగే తులారాశి, అలాగే సింహరాశి, కన్యారాశి, వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ ఫలితాలు ఇచ్చేది మాత్రము ఈ 5 రాశులకి ఎక్కువ ఉంటుందండి. సరే, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాము. తులారాశి. తులారాశి వారికి దేవగురు అష్టమ స్థానంలోంచి భాగ్యంలోకి మారుతాడండి. చాలా అదృష్టం. ఇప్పటివరకు అష్టమ స్థానంలో ఉండి చాలా చికాకులు, హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, హాస్పిటలైజేషన్ అవ్వడము, హాస్పిటల్కి వెళ్ళడము, డాక్టర్స్ చూపించుకోవడము, అట్లాగే అనేక రకాలుగా ఖర్చులు అధికంగా ఉండడం మీకు బాగా జరిగింది. కానీ కొన్ని సందర్భంలో బాగా జరిగింది. కానీ గురువు ప్రభావం నేను చెప్తున్నా. అదే దేవగురుడు మీకు భాగ్యస్థానంలోనూ దశమ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. అక్కడ కదండి, అది కదండి మీకు గురుబలం అంటే ఏంటో, గురుదెబ్బ అంటే ఏంటో, గురు ప్రభావం ఏంటో అనేది ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఆయన ఎంత మంచి ఫలితాలు ఇస్తాడు అనేది అద్భుతంగా చెప్పబోతున్నానండి. సరే, ఇది అద్భుతంగా నేను చెప్పబోతాం కాదు, అద్భుతంగా ఉన్న ఫలితాలు చెప్పబోతున్నాను. ఏదైనా గురుడు మీకు భాగ్యస్థానంలో రావడం వలన ఎక్కువగా మీకు ధార్మికుడు అవుతారండి. ఎక్కువ మంచి పనులు చేస్తూ ఉంటారు మీరు. అలాగే యజ్ఞ యాగాది కర్మలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘాయువు తండ్రిని ఉంటారండి. మీ తండ్రి దీర్ఘాయుష్ ఉంటుంది. అంటే తండ్రి గారికి కూడా మీ జాతకం వలన అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుందని అర్థమవుతుందండి. ముఖ్యంగా మీరు తోటలు, అలాగే చెరువులు, బావులు, దేవాలయాలు అవన్నీ కూడా మీరు నిర్మించేవారుగాను, అలాగే అంటే చెరువులు బావులు తవ్వించేవారుగాను, బహుజన సంరక్షకుడుగాను ఉంటారండి. ఎక్కడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, చెరువులు బావులు ఎవరైతే తవ్విస్తారో, తవ్వించిన వారికి సహాయం చేస్తారో వాళ్ళు కాకుండా వాళ్ళ ముందు తరాల వాళ్ళు, వెనకాల తరాల వాళ్ళు కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పి సాక్షాత్ యమధర్మరాజే ఒక చోట చెప్పినప్పుడు చెప్పింది చదివాను. ఒక మ్యాగజైన్లో కూడా చదివా. మన డైలీ మ్యాగజైన్స్ వస్తాయి కదా, ఆ వాటిలో సంవత్సరం క్రితం వచ్చిన వాటిలో ఉన్నాయి. సరే, పక్క పెడితే భాగ్యస్థానంలో ఉన్న గురుడు మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి. అలాగే ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్న గురుడు కూడా పూర్వజన్మ పుణ్య ఫలాన్ని బాగా ఇస్తాడు మీకు. అబ్బో, అంతేకాకుండా ఆయన అనేకమైన శుభకార్యాలు చేయడము జరుగుతుందండి. మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. మతపరమైన సంబంధాల విషయాల్లో బాగా మీరు కృషి చేస్తారు. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తూ ఉంటారు. హయ్యర్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా వస్తుంది. చట్టపరమైన విషయాల్లో మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఏదైనా సరే భాగ్యస్థానమే చూడాలి. భాగ్యస్థానం అంటే న్యాయపరమైన, చట్టపరమైన ఎటువంటి అంశాల్లో ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని భగవంతుడి దయ వల్ల, గురు ప్రభావం వలన మీరు సక్సెస్ అయి తీరుతారు. విజ్ఞాన శాస్త్రము, మానసిక స్వచ్ఛత నేర్చుకోవడం కోసం ఫారిన్ వెళ్తారు. అంతేకాదండి, మీకు సంపదలు అవన్నీ కూడా మీకు సక్సెస్ అవుతారు. కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు తీర్థయాత్రలు అమోఘంగా చేస్తారండి. మీరు తీర్థయాత్రలు చేయడము, స్వామివారి దర్శనం చేసుకోవడము, అలాగే ప్రదక్షిణాలు అవన్నీ చేసుకుంటూ ఉండడము, అలాగే అమ్మవారి యొక్క దర్శనాలు, పీఠాలు, శక్తి పీఠాలు చేసుకోవడం, ఇవన్నీ జరుగుతాయండి. మీ భాగ్యంలో ఉన్న గురుడు 2 నెలల పాటు దశమంలోకి వస్తున్నాడు. దశమ గురుడు అంటే మాట్లాడి 2 నెలల పాటు దశమ స్థానంలో గురుడు ఉండడము, పైగా ఎగ్జాల్టేషన్లో ఉండడము జరుగుతుందండి. ఆయన నవంబర్ నుంచి వక్రగతిలో వస్తాడు. అది పక్కా పెడితే గురుడు దశమంలో ఉండడం వలన
మంచి ఫలితాలు వచ్చి తీరుతాయండి. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొవిషన్ కోసం ఎదురు చూసేవారికి, అంటే గవర్నమెంట్ శాఖల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది మీ జాతకాల రీత్యా. అంతేకాకుండా న్యాయశాస్త్రపరమైన వాళ్ళకి బడి అద్భుతం ఫలితాలు ఉండము. అంతేకాకుండా కొంతమంది వేద పండితులు ఉంటారు కదా, వేదాలు చేసేవారు, ఆగమ శాస్త్ర పండితులకి, అలాగే మీరు దేవాలయాల్లో అర్చకులకి, దేవాలయ అధికారులు, అంటే దశమస్థానము అనేది గురు ప్రభావం కాబట్టి అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. ముఖ్యంగా విద్యా సంస్థలో ఉన్న వారికి 2 నెలలు బాగా ధన సంపాదన పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి కూడా అద్భుతమైన ఫలితాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా మీ గురు ప్రభావం చాలా అమోఘంగా ఉందండి. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అంటే ఈ 15వ మే నెల నుంచి కూడా, మే నెల నుంచి 2026-27 వరకు కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకోరు. ఎందుకంటే లాభాలు మీకు గురుడు దశమంలోకి వచ్చేస్తారు కదా, పరమోచ్చలో ఉంటాడు. ఆ తర్వాత 27-28లో లాభంలో ఉంటాడు. అంటే వరుస పెట్టి 3 సంవత్సరాల పాటు మీరు అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు అని ఖచ్చితంగా చెప్పగలను నేను. సో ఈ విధంగా ఈ సంవత్సరం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గురుడు గారి యొక్క బృహస్పతి గారి యొక్క అండదండలు చాలా బాగున్నాయి. మీరు కూడా గంగానది కాదండి, మన సరస్వతి నది పుష్కర స్నానాలు చేసే ఉంటారు. అవకాశాలు మీకు చాలా ఉన్నాయి, చేసి తీరుతారు. ఇప్పుడు మనం చక్కగా రెమెడీస్ చెప్పుకుందాం. అంటే రెమెడీస్ అంటే ఏం లేదండి, స్వామివారిని ఏ దేవుని పూజిస్తే చక్కగా బాగుంటుంది, మరింత సుఫలితాలు వస్తాయి అని చెప్పుకుందాం. రెమెడీస్ ఏముంటాయండి, ఇక్కడ గురువుగారే బ్రహ్మాండమైన మనకి ఫలితాలు ఇస్తున్నప్పుడు రెమెడీస్ కాదు కానీ చక్కగా మంచి ఫలితాలు ఎలా ఉంటాయి చెప్పుకుందాం. ఏ దేవుని పూజిస్తే మరింత శుభకరంగా ఉంటుంది చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా, అంటే 12 రాశుల వారికి కూడా గురుడు అంతో ఇంతో కూడా శుభాలు చేస్తాడు. కొన్ని రాశులు మాత్రము అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వట్లేదండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి 15వ తారీఖు నుంచి మీరందరూ పుష్కర స్నానాలు చేసే ఉంటారు నాకు తెలిసి. అంటే మనకి జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి యొక్క నదీ పుష్కరాలు వస్తున్నాయి కదండి. మన తెలంగాణలో, మన ఆంధ్ర తెలంగాణలో మనకు తెలుసు కదా, మనకి రామగుండం దగ్గరలో కాళేశ్వరం ఉంది కదా, ఆ కాళేశ్వరంలోనే అంతర్వాహినిగా గోదావరి నదిలో అంతర్వాహినిగా అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఉన్నారు. మన ప్రభుత్వం వారు కూడా మనకి ఏర్పాట్లు చేశారు. అక్కడ చాలామంది స్నానాలు చేసేస్తుంటారు. స్నానం చేయడం చాలా పవర్ఫుల్. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనకి నది స్నానాలు ఈ 12 రోజులుగా స్నానాలు చేయడం చాలా పవర్ఫుల్. ముఖ్యంగా ఈ మాసం అంటే వైశాఖ మాసం మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ప్రీతికరమైన మాసం. ఈ నెలలో దానాలు చేయడం, అది చాలా దానాలకి చాలా పవిత్రత ఉంటుందండి. ముఖ్యంగా మన స్నానం అంటున్నాం కదా, మృతిగా స్నానం చేయాలి. మృతిగా స్నానం కొద్దిగా మట్టిని తీసి నదిలో వేయడమే, అంతే. కొద్దిగా ఒక మంత్రం కూడా ఉంటుంది, బ్రాహ్మణి చెప్తారు మీకు. అదొకటి. సంకల్పపూర్వకంగా స్నానం చేయడం అంటే, సంకల్పపూర్వకంగా అంటే మీకు తెలుసు మనం ఎక్కడున్నామో, మన గోత్రనామాలేంటి, మన పేర్లు ఏంటి, ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణుని దగ్గర పెట్టుకుని స్నానం చేయాలి. అంతేకాకుండా ఆయనకి దక్షిణలు మీకు ఏమైనా పంచల తప్పు కానీ లేకపోతే ఆయనకి దక్షిణ ఏదైనా ఇవ్వాలనుకుంటే నదిలో ఉండి మీరు ఇవ్వకూడదు. ఆయనకి నది బయటకు వచ్చి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి బట్టలు కానీ లేకపోతే ఏదంటే మీకు ధనం కానీ దక్షిణ అంటాం కదా, అది ఏది అయితే చాలా ఈ నెల చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఎందుకంటే ఏ దానం ఇచ్చినా అంతమైన ఫలితాలు ఉంటాయి. బట్టలు చెప్తానంటే మళ్ళీ మరి బట్టలు కప్పుకోవాల్సిన అవసరం లేకుండా, అంటే నెక్స్ట్ ఇయర్ జన్మ లేకుండా ఉంటుందని నేను చెప్తున్నా. సరే, అదొకటి చేయాలండి. పిండ ప్రదానాలు కూడా చాలా పవర్ఫుల్, చాలామంది చేస్తుంటారు. అది అందరికీ వర్తించదు, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు చేసుకుంటుంటారు. సరే, ఏదేమైనా నది స్నానాలు పక్కన పెడితే గురువుగారి గురించి చెప్పుకుందాం కాసేపు. దేవగురు అనేటువంటి బృహస్పతి గారు సకల శుభుడు, ఎప్పుడు కూడా శుభత్వమే చేకూరుతూ ఉంటాడు. ఆయన వక్రగతిలో ఉన్నా సరే శుభ ఫలితాలే ఇస్తాడు. ఏదైనా సరే సౌమ్య గ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇస్తారని, చెడు గ్రహాలు శనీశ్వరుడు, కుజుడు ఇవన్నీ ఉంటే వక్రగతిలో ఉంటే చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయని మనం ఎప్పుడు చాలా చదువుకున్నాం, తెలిసిన విషయమే. సరే, ఎప్పుడు ముఖ్యంగా ఈ 12 రాశుల వారు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే మేధా దక్షిణామూర్తి గారు. ఆయన్ని పూజించడం వలన సకల శుభాలు, సకల సౌఖ్యాలు, ఎప్పుడు కూడా ఆనందాలు, అదృష్టాలతో ఎప్పుడు ఉంటాం మనం. జ్ఞానం వృద్ధి అవుతూనే ఉంటుందండి 12 భావాల వారికి. గురు ప్రభావం కదా, గురుబలం కదండి. గురుబలం అంటే ఖచ్చితంగా మనం ఈ స్వామిని పూజించుకోవడం వలన, మేధా దక్షిణామూర్తి గారిని, అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండోయి,
సరస్వతి అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం. ఎందుకంటే మన విద్య, ప్రతి వాళ్ళకి కావాల్సిన విద్య, జ్ఞానం. కాబట్టి అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని ఎన్ని రకాలుగా పూజించినా అన్ని రకాలుగా పూజించడం. ఒకటి ఐం అని బీజాక్షరం. ఐం అని బీజాక్షరంతో చేస్తే అమ్మవారిని సాక్షాత్ అమ్మవారు మన దర్శనం, అంటే దర్శనం ఇవ్వకపోయినా మనల్ని కాపాడుతారు, మన పిల్లలు కాపాడుతారు అని. అందుకని ఐం 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 అని మనం పూజ చేసేటప్పుడు కానీ, మనం ఎక్కడ ప్రశాంతంగా కూర్చునేటప్పుడు కానీ మన 1 టైం సార్లు అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి చదువు, వాక్శుద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. అలా వాక్శుద్ధి కూడా అద్భుతంగా ఉంటుందండి. సో ఈ విధంగా పూజించడం వలన ఎప్పుడు కూడా శివాభిషేకాలు మర్చిపోకూడదు. ఎందుకంటే శివుడిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. ఎందుకంటే శివుడి ప్రభావం గురుడి మీద కూడా ఉంటుంది. కాబట్టి శివుడిని, విష్ణువుని, విష్ణువు అంటే భగవంతుడు, అమ్మవారిని, ఇష్టమైన దేవుడిని పూజించడం వలన గురువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోయి, గురువు అంటే గురుగ్రహ అంటే బృహస్పతి గారి వలన వచ్చే శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని రాసుల వాళ్ళకి అంత శుభ ఫలితాలు లేవు. కాబట్టి చెప్తున్నారండి, ఏదేమైనా 12 రాసుల వారికి ఈ బృహస్పతి గారు, గురుడు గారు, సకల శుభుడైన గురుగారు శుభ ఫలితాలు ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇస్తూ శుభాలు చేయాలని, ఎప్పుడు వాళ్ళు మనశ్శాంతిగా ఆనందంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.